హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో సింపుల్గా మెహందీ డిజైన్ అయితే చూపిస్తానండి. ఎట్లా వేసుకుంటారు ఏంటి అని. ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గోరింటాకు అయితే పెట్టుకుంటారు. అందుకని ఈరోజు ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఫస్ట్ అయితే మా పాపకైతే వేసి చూపిస్తాను. పిల్లలకి సింపుల్గా మనం ఎట్లా వేయాలి మెహందీ డిజైను అనేది అయితే చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. చూడండి, ఫస్ట్ అయితే నేను మా పాపకైతే వేస్తున్నాను. మా పాపకైతే బటర్‌ఫ్లైలు అండ్ బొమ్మలు, సూర్యుళ్ళు అయి ఇష్టమండి. ఫ్లవర్స్ ఇష్టం ఉండదు. నేనైతే ఫస్ట్ హ్యాండ్‌కి ఫ్లవర్ అయితే పెట్టేశాను. వద్దు, వద్దు ఫ్లవర్ వద్దు అంటుంది. ఇక పైనైతే ఇట్లా వేయమంది పేరు. ఇట్లా అయితే వేస్తున్నానండి. సింపుల్‌గా మనం పిల్లలకి ఎట్లా వేస్తాము మెహందీ అనేది చూపిస్తున్నానండి. అండ్ మన పెద్దవాళ్ళం కూడా సింపుల్‌గా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేనైతే అంత బాగా వేస్తానని అయితే ఏం చెప్పను. నాకు వచ్చినట్టుగా ఇట్లా వేసి అయితే చూపిస్తానండి. ఇదిగోండి, ఇట్లా అయితే ఒక హ్యాండ్‌కి అయితే వేశాను మా పాపకి. ఇక వెనకాలైతే బొమ్మ అయితే కావాలంది. ఇక మా అమ్మాయికి బొమ్మలంటే పిచ్చి అనమాట. వాళ్ళ క్లాస్‌లో వాళ్ళు బొమ్మలు పెట్టుకొని వస్తారు అని చెప్పిద్ది. ఇక్కడ వాళ్ళందరూ గుజరాత్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మెహందీ అయితే చాలా బాగా అయితే వస్తదండి పెట్టడం. మన తెలుగు వాళ్ళకి అంతగా ఎక్కడ వస్తది చెప్పండి. అందులోనూ మనం ఏమి నేర్చుకోలేదు హౌస్ వైఫ్‌లము. అయినా కూడా ట్రై చేసి నేనైతే వేశాను. చూస్తున్నారు కదా, ఇట్లా బొమ్మ అయితే వేసేసాను. అది మీకు చూపిస్తానండి. ఇంకా నెక్స్ట్ వేరే హ్యాండ్‌కి బ్యాక్ సైడ్ కూడా పెట్టేస్తున్నానండి. మా అమ్మాయికి ఎంతసేపు సూర్యుడు బొమ్మలు, ఫ్లవర్ చెట్టులు, ఆ తర్వాత బటర్‌ఫ్లైలు, స్మైలీసు ఇలాంటియన్నీ కావాలండి. పిల్లల మైండ్స్ ఇలాగే ఉంటాయి. మనం వాళ్ళకి తగ్గట్టుగా వేయాలండి. చూడండి, ఇక్కడ స్టార్ అయితే వేసుకుంది. అండ్ చెట్టు, ఫ్లవరు అవన్నీ వేపించుకుంది. బాగా నచ్చిందండి మా అమ్మాయి అయితే. మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఇట్లా అయితే వేశానండి మా పాపకి. చూస్తున్నారు కదా, హిమశ్రీ అని చెప్పి పేరు రాసి స్మైలీ బొమ్మ అవన్నీ వేశాను. మా పాపకైతే బాగా నచ్చింది. సింపుల్గా పిల్లలకి మనం ఇలా అయితే పెట్టేయచ్చండి మెహందీ. మాకైతే గుజరాత్లో గోరింటాకు అయితే దొరకదండి. ఇప్పుడు ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకోవాలి కాబట్టి కోనైతే నేను తెచ్చేసి మా పాపకైతే పెట్టాను. ఆ తర్వాత నేను కూడా వేసుకున్న మొత్తం మీకైతే చూపిస్తానండి. మా పాపకైతే ఇట్లా అయితే పెట్టాను. ఇక ఇప్పుడు నేనైతే వేసుకుంటున్నాను. సింపుల్ డిజైన్ అండి. మన పెద్దవాళ్ళం కూడా ఇలా సింపుల్గా ఫ్లవర్స్ పెట్టేసుకొని వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను వేసుకునేదైతే చూపిస్తున్నాను. మా పాపకు వేసింది చూసారు కదా. పిల్లల మైండ్ అయితే అలా ఉంటుందండి. బొమ్మలు కావాలి, స్టార్స్, బటర్‌ఫ్లైస్ కావాలి, అట్లా అన్నీ చెప్తూ ఉంటుంది మా పాప. స్మైలీస్ వెయ్యి అని. ఇక మనమైతే పెద్దవాళ్ళం ఇలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చండి. మాకు గుజరాత్లో అయితే గోరింటాకు అనేదే ఎవరికీ తెలీదు, అసలు దొరకదండి ఆకు. ఇక ఆషాఢ మాసం కాబట్టి కోనైతే తెచ్చుకొని నేను ఇట్లా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సింపుల్ డిజైను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం ఇట్లా వేసేసుకోవచ్చండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ డిజైను. పండిన తర్వాత కూడా చూపిస్తాను నేను ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సింపుల్గా ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూపిస్తానండి. ఇట్లా ఫ్లవర్స్ అయితే సింపుల్గా వేసుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూసినట్టుగా 1 2 3 4 ఫ్లవర్స్ అయితే పడతాయండి మనకి. ఇలా ఫస్ట్ అయితే ఫ్లవర్స్ వేసేసుకోవాలి. సింపుల్ డిజైనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే. నేను ఇట్లా పెట్టుకుంటాను అనేది. నాకు కూడా ఓవర్గా డిజైన్స్ అలా మెహందీ అయితే ఎక్కువ రాదు. ఏదో నార్మల్గా నేను నేర్చుకున్నది మీకు చూపిస్తున్నాను. ఇట్లా ఐడియా ప్రకారం వేసేసుకోవడమేనండి మనకి ఏది వస్తే అది ఈజీగా. మీకు ఈ డిజైన్ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది చెప్పండి. చాలా సింపుల్గా అనిపిస్తుందా? మీరు కూడా వేసుకోండి సింపుల్గా అనిపిస్తే. చూడండి, ఇట్లా సింపుల్గా అయితే వేసేసాను మొత్తం హ్యాండ్ అంతా. 1 2 3 4 ఫ్లవర్స్ అయితే వేసేసి తర్వాత అట్లా అయితే వేసేసాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. మెహందీ రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ఈ వీడియో చూసి ఈజీగా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అయితే వేసేసాను. ఇదిగోండి, ఇదైతే ఫ్రంట్ సైడ్ అండి. ఇట్లా ఉంది ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను మీకు. ఫ్రంట్ అయితే ఇట్లా ఉందండి. ఇక ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. చాలా సింపుల్గా ఈజీగా అయితే వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా మెహందీ డిజైను. ఇదిగోండి, ఇటువైపు అయితే బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వేసుకున్నాను నేను.
పండిన తర్వాత కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది మెహందీ డిజైన్ అయితే. మీకు ఈ మెహందీ డిజైన్ నచ్చిందా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు. నేను వేసి చూపించాను కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గోరింటాకైతే పెట్టుకుంటారు కదండి. ఇప్పుడైతే మా పాపది ఎలా పండింది ఏంటి అనేది అయితే చూపిస్తానండి. ఇదిగోండి మా పాపదైతే ఇట్లా ఉంది. చాలా రెడ్గా చాలా బాగా అయితే పండిందండి. మా పాపకు కూడా బాగా నచ్చింది. పిల్లలకి మనం అట్లా సింపుల్గా డిజైను వాళ్ళకి నచ్చినట్టు వేస్తే వాళ్ళకు కూడా నచ్చిద్దండి. చూస్తున్నారు కదా, స్మైలీస్ మా అమ్మాయి పేరు అన్నీ రాపించుకుంది. బాగా అయితే పండిందండి. ఇప్పుడు నాదైతే చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉందండి. బాగుంది కదా, చాలా చాలా బాగా అయితే పండింది. చాలా బాగుందండి. డిజైన్ కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మెహందీ మనమైతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. మీకు ఈ మెహందీ డిజైన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.